చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. ఈ రెండవ దినం ఉపవాస ప్రార్థనకు మనము సిద్ధపడి వాక్యం వినడానికి ఎంతో శ్రద్ధతో ఇక్కడికి వచ్చామని నమ్ముతున్నాను. అంతే శ్రద్ధతో వాక్యం వినడానికి మీరు మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. మనము దెబోరా గురించి నేర్చుకుంటా ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో దెబోరా చరిత్ర గురించి రాయబడి ఉంది. ఆమె ఒక భార్య అని నిన్నటి దినాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో అనేక మంది బిడ్డలు ఈ వాక్యం ద్వారా తాకబడ్డామని నాకు సాక్ష్యాలు పెట్టారు. చాలా సంతోషం. హృదయాలు మార్చుకొని మీ భర్తలకి లోబడి ఉన్నారని నమ్ముతున్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. భర్తల్ని గౌరవించే భార్యలుగా ఉన్నారని నమ్ముతున్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో భార్యలు భర్తలనే కాదు, మీకు ఏ పొజిషన్లో దేవుడు పెడితే ఆ పొజిషన్లో దేవుడిచ్చిన రోల్ నమ్మకంగా ఫుల్ఫిల్ చేయడానికి వాక్యానుసారంగా మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతారు అన్నది మొట్టమొదటి మాటగా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. రెండవదిగా ప్రవక్తిని అంటే దేవుని దగ్గర నుంచి ఆయన స్వరం విని అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఆయన దగ్గర ప్రార్థనాపూర్వకంగా ఆయన మాటలను పొందుకొని వారికి ప్రకటించడము, వారిని గైడ్ చేయడము అనేది ఆమె చేస్తూ ఉంది. దెబోరా చేస్తూ ఉన్నారు. అందుకే ప్రవక్తిని అని పరిశుద్ధాత్మదేవుడు రాయిపించారు అని మనం చూస్తూ వచ్చాము. అనేక మంది ప్రవక్తలు మధ్యలో ఆమె కూడా ఒక ప్రవక్తినిగా పరిశుద్ధాత్మదేవుడు ముద్రించారు. అది రెండవ క్వాలిఫికేషన్గా మనం చూస్తూ వచ్చాం. అలాగే మూడవదిగా ఆమె న్యాయాధిపతి. ఇది చెప్పకముందు ఇంకొక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దెబోరా అనే మాటకు అర్థము తుమ్మెద లేదా తేనెటీగ అని కూడా అనొచ్చు. దెబోరా అనే వర్డ్కి మీనింగ్ అనమాట తుమ్మెద లేకపోతే తేనెటీగ. సో మనందరికీ తెలుసు తేనెటీగలు చేసే పని ఏంటి అన్నది. తేనెటీగలు ఏం చేస్తాయి? తేనెను సేకరించడానికి రకరకాల ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి అవి చాలా కష్టపడి తేనెను సేకరించి తీసుకొచ్చి ఆ తేనె పట్టులో దాన్ని పెట్టి మంచిగా ఆ తేనె పట్టుని సిద్ధపరుస్తాయి. అవి ఎందుకు సేకరిస్తాయంటే ఫస్ట్ తేనెటీగలు ఆ తేనెను తీసుకుని రావడానికి మొట్టమొదటి రీజన్ ఏంటి అంటే వాటిని అవి పోషించుకోవడానికి. చాలామంది అనుకుంటారు తేనెటీగలు తేనె పట్టుకుని రావడానికి, జనాలకు అందించడానికి కాదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటిని అవి పోషించుకోవడానికి, తేనె వాటికి ఆహారంగా తీసుకోవడానికి సేకరించుకుంటూ వస్తాయి అన్నమాట. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే దెబోరా తనని తను ఆత్మీయంగా పోషించుకోవడానికి దేవుని సన్నిధిలో ఎక్కువగా దేవునితో ఒక బలమైన సంబంధాన్ని పెట్టుకోవడానికి ఆమె ఇష్టపడింది. మొదటిగా అనేకులకు పరిచర్య చేసే ముందు మనము ఎలా ఉన్నామన్నది మనం చూసుకోవాలి. చాలామంది ఇప్పుడు ఎక్కడ ఫెయిల్ అవుతారంటే ఇతరులకి చెప్పడానికి చాలా ఫాస్ట్గా చెప్పేస్తారు. ఇలా చేయకూడదమ్మా, ఇలా చేయాలమ్మా, ఇది మంచిదమ్మా, అది మంచిది కాదమ్మా అని ఎదుటివాడికి సలహాలు ఇవ్వడానికి, ఉచిత సలహాలు ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉంటారు. కానీ అది నా జీవితంలో నేను రైట్ ఉన్నానా లేదా, ఫస్ట్ నేను దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాను అని చెక్ చేసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కానీ దెబోరా జీవితం ఒక తేనెటీగలా ఉంది అనే మీనింగ్తో తన పేరు పరిశుద్ధాత్మదేవుడు రాయిపించారంటే ఫస్ట్ తను దేవుని దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సిన మన్నాని కూర్చుకోవడం అలవాటు చేసుకుంది. ఆమేన్. ఆ మన్నా ఎక్కువైపోతే ఏం చేస్తుంది? ఎదుటి వాళ్ళకి కూడా అందిస్తుంది. తేనె ఎక్కువగా సేకరించబడినప్పుడు ఆ తేనె మనుషులకు కూడా ఉపయోగకరంగా ఉంది. అవి తినగా మిగిలిపోయి కింద తేనె పట్టు పడిపోతే అవి తీసుకుని మనుషులు చక్కగా వాటిని యూజ్ చేసుకుంటారు. తేనె వల్ల చాలా ఉపయోగాలు మనం చూస్తాం మన డైలీ రొటీన్ లైఫ్లో. అన్నింటికన్నా ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట జుంటె తేనె దారుల కన్నా మధురమైనది నీ వాక్యము అంటారు. ఆమేన్. అంటే ఆమె దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది అంటే వాక్యాన్ని కూర్చుకోవడానికి, సమకూర్చుకోవడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. వాక్యం ఎప్పుడైతే మన దగ్గర సమృద్ధిగా ఉందో మనం అనేకుల్ని పోషించవచ్చు.
ఆమేన్. వాక్యం ఎప్పుడైతే మన దగ్గర సమృద్ధిగా ఉందో మనం అనేకులను పోషించవచ్చు. మనల్ని మనం పోషించుకోవడమే కాకుండా మనం అనేకుల్ని పోషించవచ్చు. యోసేపు జీవితంలో చూస్తాం. అక్కడ ధాన్యము కరువు దినాల్లో అక్కడ ధాన్యం సమృద్ధిగా ఉందంట. కాబట్టి యోసేపు దగ్గరికి ఎవరు వచ్చినా చక్కగా ఆ ధాన్యం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పోషించబడడానికి ఆయన సహాయపడతా వచ్చారు. ఎందుకు? సమృద్ధిగా కూర్చుకున్నాడు కాబట్టి. కరువు దినాలు రాకముందే ఆ గోడౌన్స్ కట్టి మంచిగా అదంతా స్టోర్ చేసుకున్నాడు కాబట్టి ఆయన పోషించగలిగాడు. ఒక పోషకుడుగా, ఒక రక్షకుడుగా యోసేపు నిలవబడగలిగారు. అలాగే దెబోరా కూడా దేవుని దగ్గర నుంచి ఆ వాక్యము సమృద్ధిగా పొందుకుంది కాబట్టి అనేకులకు ఒక ప్రవక్తినిగా వాడబడ్డానికి దేవుని సన్నిధిలో ఆమె నిలవబడింది. ఆమేన్. నెక్స్ట్ తేనె వల్ల ఇంకా మనకి ఉపయోగకరమైనది ఏంటంటే, కొండ తేనెతో నేను నిన్ను పోషిస్తాను అని కీర్తనల గ్రంథంలో రాసి ఉంటుంది. కొండ తేనె అంటే ఏంటి? అది చాలా శ్రేష్టమైనది. చాలా తేనెలు దొరుకుతాయి. తేనెల్లో రకరకాలు ఉంటాయి. బెల్లం పాకం తీసుకొచ్చి కూడా తేనె అని అమ్మే దినాల్లో మనం ఉన్నాం. అంటే అది కల్తీ అయి ఉండొచ్చు, శ్రేష్టమైంది అయి ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నారు? కొండ తేనెతో నేను మిమ్మల్ని పోషిస్తాను. కొండల మీదకి వెళ్ళి బెల్లం పాకాన్ని తేనెలాగా పెట్టే అంత ఛాన్స్ లేదు కాబట్టి కొండ మీద శ్రేష్టమైన తేనె ఆ తేనెటీగలు సిద్ధపరిస్తే ది హైయెస్ట్ ప్లేస్లో అవి కట్టుకుంటే గూళ్ళు. ఎందుకంటే అక్కడికి ఎవడో వచ్చి దాన్ని దొంగిలించలేడు కాబట్టి శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు మనకి భుజింపనిస్తారంట. ఎప్పుడు? దెబోరా లాగా దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు. ఆమేన్. మనకిచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చడమే కాకుండా ఒక ప్రవక్తగా ఉండాలి అంటే దేవుని స్వరాన్ని వినడమే కాకుండా సమృద్ధిగా ఆయన మాటల్ని మనం సమకూర్చుకోవాలి. అప్పుడు ఒక తేనె తీగ వలె, ఒక తుమ్మెద వలె, ఒక దెబోరా వలె మనం కూడా వాడబడగలుగుతామని దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ ఉన్నారు. ఆమేన్. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి కానీ అయితే సబ్జెక్ట్ మనకి ఫినిష్ అవ్వదు కాబట్టి నేను ఇక్కడతో ఇది ఆపుతా ఉన్నాను. నెక్స్ట్ మనం ముందుకెళ్తే న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే న్యాయాన్ని అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరికీ న్యాయము చెప్పే వ్యక్తి అన్నమాట. తీర్పు తీర్చే వ్యక్తి అని. సో న్యాయాధిపతిగా ఈమెను దేవుడు ఎన్నుకోవడానికి రీజను ముందు మనం చూస్తూ వచ్చాం. ఆమె పర్ఫెక్ట్ వైఫ్గా ఉంది, పర్ఫెక్ట్ ప్రవక్తగా ఉంది. ఈ రెండు క్వాలిటీస్ ఆమెలో పరిశుద్ధాత్మ దేవుడు ముందు రాయిపించారు. అంటే ఈ రెండాట్లో పర్ఫెక్ట్ ఉంది. థర్డ్, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం పర్ఫెక్ట్గా ఉంటామో అప్పుడు మనం ఎదుటి వ్యక్తికి న్యాయం చెప్పగలం. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో పర్ఫెక్ట్గా ఉంటామో, మనల్ని మనం తీర్పు తీర్చుకుంటూ దేవుని వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితాలు కట్టుకుంటామో అప్పుడు ఎదుటి వానికి మనం సహాయం చేయగలుగుతాం, న్యాయం చెప్పగలుగుతాం. అలా చెప్పాలి అంటే ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి? దైవిక జ్ఞానం కావాలి. ఆమేన్. దైవిక జ్ఞానం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ దైవిక జ్ఞానము? ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా ఈ సమస్యతో మేము బాధపడుతున్నామమ్మా అని ఇద్దరు కలిసి మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి తీర్పు తీర్చాలి అంటే అసలు ఆ సమస్య గురించిన కంప్లీట్ అవగాహన మనకి కావాలి. దానిలో ఏది నీతి, ఏది న్యాయం అనేది మనం తెలుసుకోవాలి. మనకి చాలా సుపరిచితమైన లేఖన భాగం ఏంటి అంటే సొలొమోను భక్తుడు ఇంత గొప్ప జన సమూహానికి తీర్పు తీర్చడానికి నాకు జ్ఞానం సరిపోదు ప్రభువా, నీకేం కావాలి అని దేవుడే ప్రత్యక్షమై అడిగితే ఆయన అడిగింది ఏంటి? నాకు జ్ఞానం కావాలని అడిగారంట. ఆమేన్. దేవుడే ప్రత్యక్షమై సొలొమోన్ని అడిగిన ఆ క్వశ్చన్కి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఇంత గొప్ప జన సమూహానికి తీర్పు తీర్చడానికి నాకు జ్ఞానము కావాలి. ఆమేన్. అప్పుడు దేవుడు ఏమి ఇచ్చారంట? అన్నీ ఇచ్చేశారంట. జ్ఞానం ఇచ్చేశారు, ఐశ్వర్యం ఇచ్చేశారు, ఘనత ఇచ్చేశారు, మహిమ ఇచ్చేశారు. అటువంటి రాజు ఇంకెన్నడూ ఉండబోడు అని చెప్పేశారు దేవుడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అంటే ఫస్ట్ మనం దేన్ని వెతకాలి? జ్ఞానాన్ని వెతకాలి. సామెతల గ్రంథం అంతా జ్ఞానం గురించి అనేక విషయాలు మనం చదువుతాం. యాకోబు పత్రికలో కూడా యాకోబు భక్తుడు రాస్తూ మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైంటే నా యొద్దకు రండి. ఈరోజు మనము దేవుని వాక్యము సమకూర్చుకోవడంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. దైవిక జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో ఆసక్తి కలిగి ఉండాలి.
ఆమేన్. నువ్వు ఇంకొకరికి సలహా ఇవ్వాలి అంటే నీలో దైవిక జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈమె ఏం చేస్తుందంట, న్యాయాధిపతిగా ఆమె చేసే పని ఏంటి అంటే, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4-5 వచనాలు మరొకసారి నేను చదువుతున్నా. ఆ కాలంన లపీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమేన్. ఆమె ఎఫ్రాయిమీల మాన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమేన్. ఈమె అటు ఇటు ఎక్కడికి తిరగట్లా. ఈమె ఎక్కడ కూర్చుందంట, న్యాయాధిపతిగా సరళ వృక్షము క్రింద కూర్చుంది. ఆమేన్. సరళ వృక్షం కింద కూర్చుంది. కాసేపు అసలు ఈ సరళ వృక్షం గురించి మనం ధ్యానం చేద్దాం. అసలు ఈమె ఎందుకు సరళ వృక్షం కింద కూర్చుంది అన్నది మనం ఒకసారి ఆలోచన చేస్తే, సరళ వృక్షము ఈజ్ ఈక్వల్స్ టు ఖర్జూర వృక్షము, లేకపోతే కొంతమంది తాడి చెట్టు అని చెప్తున్నారు. అవన్నీ ఒకటే, అంటే ఒకే జాతికి చెందినవి అన్నమాట. పొడుగ్గా ఎదుగుతాయి. ఆ చివరన అయితే తాటికాయలు వస్తాయి, లేకపోతే ఖర్జూర కాయలు వస్తాయి. సో ఇవన్నీ ఒకే జాతికి చెందినవి కాబట్టి బైబిల్లో, తెలుగు బైబిల్లో సరళ వృక్షం అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లోకి వచ్చి పామ్ ట్రీస్ అని ఉన్నాయి. సో దాన్ని మనం రీసెర్చ్ చేస్తే ఖర్జూర వృక్షం అని మనకు అర్థమైద్ది. సో ఖర్జూర వృక్షం కింద ఈమె కూర్చుని ఉందంట. ఎక్కడ, రామాకును బేతెలుకును మధ్య, రామాకి బేతెల్కి మధ్యలో ఈమె సరళ వృక్షం కింద, ఖర్జూర వృక్షం కింద కూర్చుని తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల ప్రజలే ఆమె దగ్గరికి వస్తూ ఉన్నారంట. ఐ మీన్, మనం కూర్చున్న ప్లేస్ని బట్టి మన దగ్గరికి జనాలు వస్తారు. ఎక్కడ కూర్చుంది ఈమె? ఆమె ఇంట్లో కూర్చోలేదు, ఆమె ఇంటిలో కూర్చున్నట్లుగా లేదు, లేకపోతే ఆమె వీధిలో కూర్చున్నట్లుగా లేదు. సరళ వృక్షము క్రింద అని ఉంది. క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట రాయిపించి ఉంచారు. సో ఈమె సరళ వృక్షం క్రింద కూర్చుందంట, ఖర్జూర వృక్షం కింద కూర్చుంది. ఖర్జూర వృక్షాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఖర్జూర వృక్షాలు మనకి క్లియర్గా ఎక్కడ కనబడతాయి అంటే ఎడారి ప్లేసుల్లో కనబడతాయి కదా. వాటికి ఎక్కువ వాటర్ అవసరం లేదు. అవి ఎలాంటి పరిస్థితులైనా, అంటే వాటర్ లేని సిచ్యువేషన్స్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో, తుఫానుల్లో, భయంకరమైన శాండ్స్ ఉన్న ప్లేసెస్లో ఎక్కువగా ఎదుగుతాయంట. ఎడారి లాంటి ప్లేస్లో నార్మల్ మొక్కలు వేసారనుకోండి, అవి అసలు ఎదిగే ఛాన్సే లేదు, నీళ్ళు లేక వెంటనే చచ్చిపోతాయి. కానీ ఖర్జూర వృక్షాలు కేవలం ఎడారి లాంటి ప్లేస్లోనే ఎదుగుతాయి. ఎందుకు అవి ఎడారిలోనే పెరుగుతాయంటే, అవి లోతుగా, ఆ వేర్లు చాలా లోతుగా నాటబడి ఆ కింద భూమి క్రిందకి వెళ్ళి ఆ వాటర్ని అవి డిప్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అవి వాటర్ని సేకరించుకుంటూ ఉంటాయి. ఎలా అంట, కిందకెళ్ళి, ఎక్కడికి వెళ్ళి, కిందకెళ్ళి. సో ఇప్పుడు మనము ఈ ఖర్జూర వృక్షాల గురించి మనం ఒకసారి ధ్యానం చేస్తే ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, ఇవి ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిలవబడగలవు. ఆమేన్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలవబడగలవు. సరళ వృక్షం కింద ఉన్న దెబోరా అక్కడికి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఆమె స్టాండర్డ్గా అక్కడే ఉంది. సరళ వృక్షం క్రింద ఉన్న దెబోరా, అక్కడ న్యాయం కోసం చాలామంది వ్యక్తులు వస్తారు, చాలా పరిస్థితులు వస్తాయి. సో ఇప్పుడు చూడండి, మన గ్రూప్లోనే మనం తీసుకుంటే రకరకాల పరిస్థితులు. ఒకళ్ళు క్యాన్సర్ అంటారు, ఒకరు కుటుంబ సమస్యలు అంటారు, ఒకళ్ళు ఆర్థిక ఇబ్బందులు అంటారు, ఒకళ్ళు అప్పులైపోయమంటారు. రకరకాల పరిస్థితులు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. అయితే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినప్పటికీ మనము నిలవబడాలి అంటే ఖర్జూర వృక్షం లాంటి దేవుని సన్నిధిలోనే మనం ఉండాలి. ప్రైజ్ గాడ్. ఫస్ట్ పాయింట్, ఖర్జూర వృక్షం గురించి మనం నేర్చుకునేది ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా తట్టుకుని స్థిరంగా నిలవబడేది మొదటి మాట. రెండవది, ఖర్జూర వృక్షం దేనికి గుర్తుగా చెప్తారంటే,
యెరూషలేములోనికి యేసుక్రీస్తు ప్రభువారు జయప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు ఆయన చివరిగా శిలువ మరణానికి అప్పగించబడడానికి ముందు ఆయన ఎలా జయప్రవేశం చేశారంట, ఆయన గాడిద పిల్ల మీద మోసుకొని రాబడుతూ ఉంటుండగా అందరూ ఖర్జూర మట్టల చేత పట్టుకొని హోసన్నా జయము హోసన్నా జయము అని పలికినట్లుగా మనం మత్తయి సువార్తలో చూస్తూ ఉంటాం. సువార్తల్లో ఖర్జూర వృక్షపు మట్టలే ఎందుకు పట్టుకున్నారు అంటే అది విక్టరీకి, విజయానికి గుర్తుగా అక్కడ ఖర్జూరపు మట్టలు పట్టుకున్నట్లుగా మనం చూస్తాం. హోసన్నా జయము హోసన్నా జయము అంటే ఎవరైతే ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారో వారికి ఏం కలుగుతుందంట, విజయం కలుగుతుంది. ఆమేన్. మొదటిగా ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా స్థిరంగా నిలవబడగలుగుతాం. ఖర్జూరపు వృక్షం క్రింద కూర్చున్న దెబోరా జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా స్థిరంగా నిలవబడగలిగింది. రెండోది, వచ్చిన ప్రతి వ్యక్తికి న్యాయం తీర్చడంలో విజయాన్ని ఆ బిడ్డ సంపాదించుకోగలిగింది. ఆమేన్. విజయాన్ని సంపాదించుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలే మనం చూస్తాం. కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో మనకి విజయమే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సాతాను తల చితక త్రొక్కి ఉన్నారు. వాడికి మన పైన అధికారము లేదు. ఆమేన్. మనకి ఆల్రెడీ దేవుడు విజయాన్ని ఇచ్చి ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇది రెండవ క్వాలిటీ. మూడవది మనం చూస్తే ఈ ఖర్జూరపు మట్టలు ఖర్జూరపు చెట్లు నిత్య జీవానికి కూడా గుర్తుగా మనకి కనబడతాయి. ఎలా అంటే ఇవి నిత్య జీవపు ఊటలు కలిగిన యేసుక్రీస్తు ప్రభువును కూడా మనకి సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాయి. శాంతి, సమాధానము, నిత్య జీవము, ఈ మూడు క్వాలిటీస్ కూడా గుర్తుగా బైబిల్ గ్రంథంలో ఖర్జూరపు చెట్లను లిఖించడం జరిగింది. శాంతి, సమాధానము, నిత్య జీవము, ఈ మూడింటికి కూడా గుర్తుగా ఖర్జూరపు చెట్లను చూపించడం జరిగింది బైబిల్ గ్రంథంలో. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా ఎక్కువగా అభివృద్ధి చెందే చెట్టుగా కూడా మనకి కనబడుతూ ఉంటుంది. ఎక్కువగా ఫలించే చెట్టు, ఫలభరితమైన చెట్టుగా కూడా మనకి ఖర్జూరపు వృక్షము కనబడుతూ ఉంటుంది. ఒక్క మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము అండ్ లాస్ట్లో 14వ అధ్యాయము అండ్ 8వ వచనం. ఎఫ్రాయిము 14:8. ఎఫ్రాయిము, నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను. ఎఫ్రాయిము, బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. ఆమేన్. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ చెప్తున్నారు, నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడు. నేను అంటే ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? దేవుని రిప్రజెంట్ చేస్తుంది, యేసుక్రీస్తు ప్రభువుని. ఆయన ఏం చెప్తున్నారంటే, నేను సరళ వృక్షము వంటి వాడను. చిగురు పెట్టు సరళ వృక్షం అంటే అభివృద్ధికి గుర్తుగా మనకి కనబడతా ఉంది. నెక్స్ట్, నా వలననే నీకు ఫలము కలుగును అంటే దేవుని వలననే మనం ఫలభరితంగా ఉండగలుగుతాం. ఆమేన్. ఈ సరళ వృక్షము క్రింద ఉన్న వారి జీవితాలు ఎలా ఉంటాయంటే శాంతితో, సమాధానంతో, అభివృద్ధి కలిగి, ఎలాంటి పరిస్థితులైనా స్థిరంగా నిలవబడగలిగి ఒక గొప్ప విజయాలను చూసే వ్యక్తులుగా ఉండగలుగుతారు. కాబట్టే దెబోరా జీవితంలో ఈ సరళ వృక్షం కింద ఆమె కూర్చున్నప్పుడు అనేక మంది ఈమె దగ్గరికి ఏమొస్తున్నారంట, న్యాయం తీర్చమని ఈమె దగ్గరికి వస్తూ ఉన్నారంట. ఈమె ఎక్కడికి వెళ్ళట్లా, కేవలం సరళ వృక్షం కింద కూర్చుని ఉంది. అయితే అనేక మంది ఈమె దగ్గరికి వస్తూ ఉన్నారంట. నువ్వు రైట్ వేలో దేవునితో రిలేషన్షిప్ కలిగి రైట్ ప్లేస్లో నువ్వు కూర్చుని ఉంటే నీ దగ్గరికి అనేక మందిని దేవుడు తీసుకొస్తారు. ఆమేన్. దేనికి? న్యాయం తీర్చమని. ఇంకా నూతన నిబంధనలో చెప్తారు, మనము ఎవరికి న్యాయం తీరుస్తామంట? నెక్స్ట్ సెకండ్ కమింగ్ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన కాలంలో మనం అనేకులకు తీర్పు తీరుస్తామంట. మనం ఎవరము? మనం రాజులైన యాజక సమూహం. ఈరోజు అనుకోవచ్చు, నేనేంటి న్యాయం తీర్చడం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, నేనేంటి న్యాయం తీర్చడం. దెబోరా గొప్ప స్త్రీ కాబట్టి ఆమె చేసింది.
కానీ నా వల్ల ఏం కాదు, మనకంత జ్ఞానం లేదు అని అనుకుని స్కిప్ చేసేస్తూ ఉంటాం ఈ వర్డ్స్ని. అలా అలా మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనకి జ్ఞానం ఆయనే ఇస్తారు, మనల్ని నడిపించేది ఆయనే, మనల్ని బలపరిచి వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. మీరు రాజులేని యాజక సమూహం అని ఆయన మనకి సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా దెబోరాల వలె సరళ వృక్షపు అనుభవంలోనికి మనం వస్తే, ఆ సరళ వృక్షం క్రింద ఆమె కూర్చున్న అనుభవంలో ఉంది. ప్రతిరోజు ఆమె ఆ సరళ వృక్షం కింద కూర్చునేది. అనేక మంది ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి ఆమె దగ్గర న్యాయంకు తీర్పు తీర్చడానికి ఆమె దగ్గరికి వారి సమస్యలను తీసుకొని వచ్చేవాళ్ళంట. ఐ మీన్ ఈరోజు ఎంతమంది మన దగ్గరికి సమస్యలు తేవట్లా? అమ్మా, ఈ విషయంలో మేము ఇంత స్ట్రగుల్ అవుతున్నాం, మాకు దేవుడు న్యాయం చేసేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అని వస్తున్నాయా లేదా మన దగ్గరికి? చాలా సమస్యలు వస్తున్నాయి. మనం ఎక్కడికైనా వెళ్తున్నామా, దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాం అంతే. సో న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తులు వాళ్ళంతటా వాళ్ళేం చెప్పరు. వాళ్ళు దేవుని నుంచి పొందుకున్నది ఆ జ్ఞానము చొప్పున వారికి న్యాయం చేస్తూ ఉంటారు. కాబట్టి దెబోరాలో ఉన్న థర్డ్ క్వాలిటీ ఏంటి అంటే న్యాయాధిపతిగా ఉంది. నెక్స్ట్ దెబోరాలో ఉన్న ఫోర్త్ క్వాలిటీ ఇప్పుడు మనం చూస్తాం. ఆమె గొప్ప యుద్ధానికి ముందుండి నడిపించిన స్త్రీగా మనకి కనబడుతుంది. ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. ఆ యుద్ధంలో ముందుండి నడిపించిన గొప్ప యోధురాలుగా మనకి దెబోరా కనబడుతూ వస్తుంది. అసలు జరిగిన సిచ్యువేషన్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. 6వ వచనం నేను చదువుతా ఉన్నా. 6వ వచనం, ఆమె నఫ్తలి కదేశులో నుండి అబీనోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు వెళ్ళి నఫ్తలిలోను జబూలీనులోను 10,000 మంది మనుష్యులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గర యాబీనును సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యములను కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, దెబోరా ఒక వ్యక్తిని పిలిపించిందంట. ఆయన పేరు బారాకు. బారాకు అంటే మీనింగ్ ఏంటంటే మెరుపు అని అర్థం. ఆయన ఒక గొప్ప యోధుడు. ఇశ్రాయేల్ ప్రజలు అప్పటికి 20 సంవత్సరాల నుంచి ఈ యాబీను చేతిలో సిసెరా చేతిలో భయంకరమైన సమస్యలు అనుభవిస్తూ ఉన్నారు. ఎలాంటి సమస్యలు అంటే మీరు ఒకసారి ఆలోచించేయండి. మనల్ని ఇంగ్లీష్ గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు రూల్ చేస్తూ ఉన్నప్పుడు, మనకి స్వతంత్రం లేనప్పుడు ఎలా మన ప్రజలు సఫర్ అవుతూ వచ్చారో, వాళ్ళు పండించుకున్న పంట మనం పండించుకున్న పంట వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోవడం, మన జీవితాలు మన బిడ్డల్ని వాళ్ళు చెరపట్టుకుని పోవడం, భయంకరమైన స్ట్రగుల్స్ గుండా నడిపించే ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉన్నప్పుడు, 20 సంవత్సరాలు భయంకరమైన అణిచివేత గుండా నడుస్తూ ఉన్నప్పుడు ఈ స్త్రీ వచ్చి చెప్తుంది బారాకుతో. ఏమని చెప్తుంది? నువ్వు వెళ్ళి నఫ్తలి గోత్రంలో నుంచి జబూనీయుల్లో నుంచి 10,000 మందిని కూర్చుకొని ఎక్కడికి రావాలంట? కదేశ్ దగ్గరికి రావాలంట. తీసుకొచ్చి అక్కడ నువ్వు యుద్ధము చేస్తే ఆ యుద్ధంలో యాబీనును సిసెరాను నువ్వు గెలుస్తావు అని ఎవరు చెప్పారంట? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అంటే ఆమె దేవుని దగ్గర నుంచి ఈ స్వరం విన్నదన్నమాట. ఆమేన్. దేవుని దగ్గర నుంచి ఈ మెసేజ్ ఆమెకు వచ్చింది, నువ్వు వెళ్ళి బారాక్తో చెప్పు అని. డైరెక్ట్గా బారాక్తో దేవుడే చెప్పచ్చు కదా. అంటే ఆయన వినే పొజిషన్లో లేడు, ఈమె వినే పొజిషన్లో ఉంది. కాబట్టి ఈమెతో దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరితో అయినా దేవుడు చెప్తారు, కానీ ఎవరైతే వినే పొజిషన్లో ఉంటారో వాళ్ళతో మాట్లాడతారు దేవుడు. ఆమేన్. వినే పొజిషన్ అంటే ఎల్లప్పుడూ దేవుని యొక్క ప్రజల మీద భారం కలిగి ఈమె ప్రార్థన చేసే స్త్రీ. న్యాయాధిపతిగా, ప్రవక్తినిగా, ఒక భార్యగా, ఒక ఇశ్రాయేలు ప్రజలలో ఆమెకున్న భారం చొప్పున ప్రార్థన చేస్తూ వచ్చిందంట. ఆమె గురించి రాయబడిన ఒక మంచి మాట, నాకు చాలా ఇష్టమైన నచ్చిన మాట ఏంటంటే 5వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాక మునుపు ఇశ్రాయేలీలలో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. ఎలా ఉందంట ఆమె? ఇశ్రాయేలీల్లో తల్లిగా ఉంది. తల్లి అనే పొజిషన్కి ఆమె వచ్చింది అంటే తల్లికి ఉండవలసిన ప్రతి లక్షణము ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆమె కలిగి ఉంది.
ఇప్పుడు పిల్లలు బా భయంకరంగా బాధించబడతా ఉన్నారనుకోండి, తల్లి చూస్తా ఊరుకోగలుగుతుందా? మ్యాక్సిమం ఆ బాధ నుంచి విడుదల పొందడానికి తన ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఏం చేయాలో అన్నీ చేస్తుంది. తల్లి అంటే ఆదరణ, తల్లి అంటే పోషణ, తల్లి అంటే కేర్, బాధ్యత. సో ఇవన్నీ ఆమె ఇశ్రాయేలుల ప్రజల పట్ల తల్లిగా ఉందంట. కాబట్టి ఆమె చాలా భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవుడు ఒక సొల్యూషన్ చూపిస్తూ వచ్చారు ఆమెకి. ఏమని చెప్పారంటే, నువ్వు వెళ్ళి బారాకును పిలువనంపించి ఈ మాట సెలవియ్యి అని చెప్పి దేవుడి నోట్లో నుంచి ఒక గైడెన్స్ ఆమెకు వచ్చింది. ఇప్పుడు ఆమె చెప్తుంది బారాకుతో, నువ్వు వెళ్ళి 10,000 మందిని తీసుకుని ఆ యుద్ధానికి నువ్వు సిద్ధపడు, వెళ్ళు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పినప్పుడు బారాకు చెప్పిన మాట 8వ వచనం, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదును, కానీ నువ్వు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. సో బారాకు చాలా గొప్ప యోధుడే, కానీ 20 సంవత్సరాలుగా ఒక అణిచివేతను చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఇప్పుడు ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకు ధైర్యం సరిపోవట్లేదంటే, యాబీను యొక్క సైన్యము చాలా గొప్పది. అక్కడ వాళ్ళకి ఏమున్నాయంట, 900 ఇనుప రథాలు ఉన్నాయంట. ఆ రథాలను చూసేసరికి మన వాళ్ళకి భయం పట్టుకుంటా ఉంది. వీళ్ళు 10,000 మంది వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర చాలా చిన్న సైన్యం వెళ్ళింది. వాళ్ళు చాలా స్ట్రాంగ్ పీపుల్, వాళ్ళకి ఆయుధ సంపత్తి మంచిగా ఉంది, రథాలు ఉన్నాయి, సైన్యం ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళని వీళ్ళు గెలవడం అనేది మనుష్య రీతిగా చూస్తే అసాధ్యంగా కనబడుతుంది. కాబట్టి ఈయన భయపడి, దెబోరా వస్తే ఖచ్చితంగా విజయం వస్తుంది అని ఆయన నమ్మాడు. మీన్ దెబోరా నాతో వస్తే, ఇదంటే దేవుని ప్రవక్తినిగా న్యాయాధిపతిగా ఉన్న స్త్రీ నాతో ఉంటే నాకు విజయం వస్తుంది అని ఆయన నమ్మాడు. నమ్మి ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు నాతో వస్తే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను. సో ఆయన చెప్పిన మాట, నువ్వు నాతో వస్తే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను అని చెప్పినప్పుడు ఆమె వెంటనే ఏమంటది, మంచి మాట, 9వ వచనం, అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను. సో ఒక స్త్రీ యుద్ధానికి వెళ్ళాలంటే అది చిన్న విషయం కాదు కదా. యుద్ధం అంటే ఏంటి, అక్కడ ఎంతమంది ఉంటే అంతమందిని కోసి చంపాలి. పూర్వకాలంలో యుద్ధాలు ఏదో ఒకళ్ళిద్దరి మధ్యలో జరిగేవి కాదు. వీళ్ళే 10,000 మంది ఉన్నారంటే అక్కడ ఎంతమంది ఉన్నారు, లక్షల మంది ఉంటారు. ఈ 10,000 మంది వెళ్ళి ఆ 1,00,000 మందిని చంపేయాలి. చూస్తా ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటా ఉంటే ఒక స్త్రీ ధైర్యంగా వాళ్ళ మధ్యలో ముందు నిలవబడాలి అంటే ఎంత గట్స్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి ఆమెకి. ఆమె ఏం చెప్పింది, ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. నేను వస్తాను, అగత్యంగా నేను నీతో వస్తాను. వెంటనే ఓకే చెప్తుంది. ఎందుకు అంత ధైర్యంగా ఓకే చెప్పింది అంటే, ఆమెకు దేవుడు ఆల్రెడీ రివీల్ చేశారు, నేను మీకు విజయం ఇస్తున్నాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఆల్రెడీ ఆమెకి ఒక గైడెన్స్ దేవుడు ఇచ్చేశారు, ఒక మాట సెలవిచ్చారు. కాబట్టి ఈమె ధైర్యంగా చెప్తుంది, నేను నీతో వస్తాను. అయితే 9వ వచనం మిడిల్లో, అయితే నీవు చేయు ప్రయాణం వల్ల నీకు ఘనత కలుగదు, యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కదేషునకు వెళ్ళెను. ఒక స్త్రీ, నీ వల్ల నీకు ఏమాత్రం ఘనత రాదు, నీ వల్ల సిసెరా చనిపోడు. ఎందుకంటే నువ్వు ఓకే అని చెప్పి దేవుడి మీద నమ్మకం పెట్టుకుని విశ్వాసం పెట్టుకుని ముందుకు వెళ్ళిపోయి ఉంటే నీకు ఘనత వచ్చేది, సిసెరా నీ చేతికి అప్పగించబడేవాడు. కానీ నువ్వు వెంటనే ఓకే చేయలేదు, ఒక నిమిషం ఆలోచించావు, సందేహించావు, నేను వస్తేనే నువ్వు వెళ్తాను అంటున్నావు. కాబట్టి నీ చేతికి దేవుడు సిసెరాని అప్పగించారు, ఒక స్త్రీ చేతికి అప్పగిస్తారని ముందుగానే ప్రవచన రీతిగా చెప్తా ఉంది. ప్రవక్తిని కదా, ప్రవచన రీతిగా జరగబోయేది ముందే చెప్తా ఉంది ఆమె. ఆమేన్. అప్పుడు బారాకు వెళ్ళి మొత్తం అక్కడున్న సైన్యం అంతటినీ సమకూర్చుకొని ఆ 10,000 మందిని తీసుకుని కదేష్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక క్యారెక్టర్ గురించి రాయబడి ఉంది. 11వ వచనం, దెబోరాయు అతనితో కూడా పోయెను, అంతకులోగా కయీనీయుడైన హేబేరు, మోషే మామ అయిన హోబాబు సంతతి వారైన కయీనీయులలో నుండి వేరుపడి కదేషునొద్ద జన్యానీములోని స్మస్తకి వృక్షమునొద్ద తన గుడారము వేసుకొని ఉండెను. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు, ఆయన పేరు హేబేరు. హేబేరు అనే వ్యక్తి ఎవరు అంటే
కయీనీయుడు అంటే మోషే గారి మామ, అంటే ఇత్రో. మనందరికీ తెలుసు మోషే మామ ఇత్రో, ఆయన సంతతి వాడంట. ఇత్రో ఎవరు అంటే అబ్రహాముకు శారా చనిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి కెతూరా. తన యొక్క సంతానంలో నుంచి వచ్చిన వ్యక్తులు అన్నమాట. సో వీళ్ళందరూ కూడా అబ్రహాంకి పుట్టిన వాళ్ళే, వీళ్ళు బయట వాళ్ళు కాదు, అబ్రహాం సంతానంలోంచి వచ్చిన వాళ్ళే. కానీ ఆమె కెతూరా కొడుకు మిద్యానీల నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళందరూ అన్నమాట. సో ఇత్రో వీళ్ళందరూ. సో వీళ్ళ జాతిలో నుంచి, అంటే వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు అంటే దేవునికి సంబంధించిన వాళ్ళు, ఇశ్రాయేలీల ప్రజలకు సంబంధించిన వాళ్ళు. కానీ ఈయన ఎవరితో కలిసి స్నేహం చేస్తూ ఉంటాడంటే ఈ యాబీనుతో కలిసి స్నేహం చేస్తాడు. సిసెరాకి స్నేహితుడిగా ఉంటాడు. ఎవరు? శత్రు సైన్యానికి స్నేహితుడిగా ఉంటాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. హెబోరు అనే వ్యక్తి సిసెరాకి మంచి స్నేహితుడు, వాళ్ళతో కలిసి సమాధానంగా జీవిస్తున్న వ్యక్తిగా మనకు అక్కడ కనబడతాడు. అదొకటి గుర్తుపెట్టుకొని సరిపోద్ది. నెక్స్ట్ వీళ్ళు డైరెక్ట్గా వెళ్తారు దేవుని సన్నిధిలో. వాళ్ళు సిద్ధపడి వెళ్ళినప్పుడు దెబోరా చెప్తుంది 14వ వచనంలో, దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులు వెంట పెట్టుకుని తాబోరు కొండ నుండి దిగి వచ్చెను. వీళ్ళు కొండ మీద ఉన్నారు. సిసెరా సైన్యం మొత్తం 900 రథాలతో కలిసి కొండ క్రింద కీషోను వాగు దగ్గర వీళ్ళు సిద్ధపడి వచ్చారు. సో కీషోను వాగు దగ్గర వీళ్ళున్నారు, కొండ మీద వీళ్ళున్నారు. ఎవరు? ఇశ్రాయేల్ సైన్యం ఉంది. సో వీళ్ళిద్దరు మధ్యలోనికి ముందు ఎవరు ప్రవేశించారంట? యెహోవా దేవుడు ప్రవేశించారంట. ఆమేన్. వీళ్ళు పెద్ద యుద్ధం ఏం అక్కడ చేసినట్లుగా మనకు కనబడదు, దేవుడే యుద్ధం చేశారంట. ఆ మాట ఒకసారి చదువుదాం. 15వ వచనం, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నింటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకన పారిపోయాను. ఫస్ట్ ఏం చేశారంటే దేవుడు కలవరపరిచారంట. ఎలా కలవరపరిచారు అని డీటెయిల్స్లోకి మనం వెళ్తే 5వ అధ్యాయంలో దెబోరా పాట పాడుతూ అక్కడ వివరిస్తూ వస్తుంది. ఆ యొక్క ప్రత్యక్షత ఆమెకి ఇచ్చినప్పుడు దేవుని స్తుతిస్తూ ఆ మాటలు ఎత్తిపట్టి మరి పాటలో చెప్పినట్లుగా మనం చూస్తాం. 5వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నా. రాజులు వచ్చి యుద్ధము చేసిరి, మెగిద్దో లో కాలువ యొద్దనున్న తానాకులో కానాజు రాజులను యుద్ధము చేసిరి, కనాను రాజులు యుద్ధము చేసిరి, వెండి లాభమును వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశంలో నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గములో నుండి సిసెరాతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. సో అక్కడ దేవుడు చేసిన యుద్ధం ఏంటి అంటే ఆకాశ నక్షత్రాలే వాళ్ళతో యుద్ధం చేసినాయి అంట. ఏమేనంటే ఏంటి? ఉరుములతో, మెరుపులతో, భయంకరమైన వరదతో ఆ కీషోను వాగు మొత్తం పొంగి ప్రవాహం వలె ప్రవహించుకుని పోతూ ఉంది. ప్రవహించిపోతూ ఉన్నప్పుడు 22వ వచనంలో, గుర్రముల డెక్కలు శూరులను త్రొక్కెను, గుర్రములు ఎగసి శూరులను త్రొక్కెను. యెహోవా దూత ఇట్లనెను. నెక్స్ట్ మనం చదివితే, యెహోవా దూత ఇట్లనెను, మేరోజును శపించుడు, దాని నివాసులను మహాశాపంలో నిలుపుడి, యెహోవా సహాయమునకు వారు రాలేదు. గుర్రాలు డెక్కలు ఎగిసి శూరులను త్రొక్కెను. వాళ్ళందరూ ఏం చేశారంట? కీషోను వాగులో కొట్టుకుని పోతా ఉన్నారు. గుర్రాలు, రథాలు వాళ్ళు చూసుకుని మాకు బలము అని అనుకున్నది ఏంటంటే ఇనుప రథాలు. వాళ్ళు బలాన్ని దేవుడు ఏం చేశాడంటే కొట్టుకుని పోయేటట్టు చేశాడు. స్పాట్ కూడా కరెక్ట్గా దేవుడు ఎలా నిర్ణయించాలంటే ఇలా కొండ మీద వచ్చారని సిసెరాకి ఆ న్యూస్ వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కీషోను వాగు దగ్గరికి వెళ్ళారు. కింద లోయలో ఉన్న కీషోను వాగు దగ్గరికి వెళ్ళారు. ఎందుకు దేవుడు ఆ ప్లేస్ పెట్టాడంటే ఇప్పుడు ఈ వాగు పొంగాల, మహా ఉధృతంగా ప్రవహించాలా,
ఆ రథాలన్నీ ఆ బురదలో దిగబడాల. ఇంకా రథాలు పనిచేయవు కదా యుద్ధం చేయడానికి. సో అంటే వాళ్ళ బలం అంతా నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు సిసెరా దిగేసి పారిపోతూ ఉన్నాడంట. ఎక్కడికి? తను అక్కడి నుంచి యుద్ధంలో నుంచి పారిపోతూ ఉన్నాడు. పారిపోతా ఎక్కడికి వచ్చాడు అంటే 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం. హోసేర్ రాజైన యాబీనకు కయీనీయుడైన హోబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సిసెరా కాలినడకను కయీనీయుడగు హోబేరు భార్య అయిన యాయేలు గుడారంనకు పారిపోయాను. యాయేలు అనే ఒక స్త్రీ గురించి కూడా మనం ఇక్కడ చూస్తాం. హేబేరు యొక్క భార్య యాయేలు. హేబేరు ఎవరు? అబ్రహాం సంతానంలోంచి వచ్చిన వ్యక్తి, అంటే దేవుని బిడ్డ. కానీ ఈయన ఎవరితో సమాధానంగా ఉన్నాడంట? శత్రు రాజైన యాబీనుతో సమాధానంగా ఉన్నాడు. కాబట్టి ఈయన సిసెరా ఏం నమ్మాడు అంటే, అవును హేబేర్ మనతో సమాధానంగా ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తే మనకి ఏమొస్తుందంట? భద్రత వస్తుంది అని చెప్పి పారిపోతా వాళ్ళ గుడారం దగ్గరికి వెళ్ళాడంట. అక్కడ గుడారం దగ్గరికి వెళ్ళినప్పుడు తన భార్య అయిన యాహేలు అక్కడ కనబడుతుంది మనకి. ఆ భార్య అక్కడ ఉంది, గుడారం దగ్గర ఉంది. 18వ వచనంలో, అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూసి, నా ఏలినవాడ నా తట్టు తిరుగుము భయపడకుము అని చెప్పినందున అతడు ఆమె గుడారంలో చొచ్చెను. యాక్చువల్గా అయితే కుటుంబస్తులు తప్పితే బయట వాళ్ళు ఎవ్వరూ గుడారంలోనికి రావడానికి వీల్లేదు. అక్కడున్న పద్ధతి ప్రకారంగా ఎవ్వరూ బయట వ్యక్తులు గుడారంలోకి వెళ్ళడానికి వీల్లేదు. కానీ అక్కడున్న సిచ్యువేషన్కి ఆయన ఏం చేశాడంటే భయముతో పారిపోతూ, సరే ఈ బిడ్డ పిలుస్తుంది కదా, నమ్మాడు. ఎలా నమ్మాడంటే మనకి సమాధానంగా ఉన్న బిడ్డలే కదా అని చెప్పి నమ్మి గుడారంలోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత ఆ స్త్రీ చేసిన పని ఏంటి అన్నది 19వ వచనంలో. ఆమె గొంగళితో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహంనకు కొంచెం నీళ్ళిమ్మని అడిగాను. ఆమె పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతన్ని కప్పుచుండగా, అతడు గుడారపు ద్వారంన నిలిచియుండుము, ఎవడే గాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని అడిగిన ఎడల నీవు ఎవడనూ లేడని చెప్పవలెను. ఆయన చాలా అలసిపోయి వచ్చాడు, యుద్ధం చేసి పారిపోయి వచ్చాడు. కాబట్టి నాకు దాహం వేస్తుంది, వాటర్ ఇమ్మంటే ఏమిచ్చిందంటే పాలు ఇచ్చిందంట. నమ్మకం ఎక్కడ స్ట్రాంగ్ అయిపోయిందంటే వాటర్ అడిగితే పాలు ఇచ్చింది. చక్కగా దుప్పడేసి కప్పేస్తూ ఉంది, ఎవరికి కనిపించకుండా హైడ్ చేస్తూ ఉంది. ఈయన బాగా నమ్మేశాడు. ఈమె నమ్మేసి మంచిగా లోపల పడుకుంటూ చెప్తున్నాడు, ఎవడైనా వచ్చి అడిగితే నువ్వు గుడారం దగ్గర ద్వారం దగ్గర నిలిచి ఉండు, ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగితే ఎవ్వరు రాలేదని చెప్పు అని చెప్పాడు. సరే అని చెప్పి ఈమె ఓకే చేసిన తర్వాత ఆ వ్యక్తి హ్యాపీగా పడుకుని నిద్రపోతూ ఉన్నాడంట. 21వ వచనం. పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతల్లో దిగగొట్టగా అతడు చచ్చెను. ఈమె ఇంకొక వీర వనిత. ఎవరంట? యాయేలు ఒక వీర వనిత. చూడండి, అసలు ఒక మనిషిని చంపడం అంటే అది చిన్న విషయం కాదు. అందులోని సిసెరా నార్మల్ పర్సన్ కాదు, ఒక సైన్యాధిపతి, ఒక గొప్ప యుద్ధశూరుడు. చిన్నగా ఆయనకి డౌట్ వచ్చినా ఈమెను అక్కడే చంపేస్తాడు. అంటే ప్రాణానికి తెగించి పని చేస్తుంది ఆమె. ఎందుకు? ఈమెకు తెలుసు ఈమె వంశం ఏంటో, ఈమె ఎవరిని ఆరాధించాలో ఈమెకు తెలుసు. కానీ భర్త ఏం చేస్తున్నాడంట? రివర్స్లో శత్రు సైన్యానికి ఏం చేశాడంట? సమాధాన పడ్డాడంట. ఇప్పుడు చాలామంది ప్రశ్న, మా భర్తలు దేవుణ్ణి అంగీకరించట్లేదు, మరి వాళ్ళ మాట మేము వినాలా? వినాల్సిన అవసరమే లేదు. ఏ విషయంలో? దేవుడి విషయంలో. నేను చెప్పేది అన్ని విషయాల్లో కాదండో. ఈ మాట పట్టుకుని ఇప్పుడు భర్త మాట వినొద్దన్నదని చెప్పి ఒక స్టేట్మెంట్ మీరు వేసుకోవద్దు. దేవుని విషయంలో, దేవుని పని విషయంలో యాయేలు తన భర్తకు లోబడలేదు. యాక్చువల్గా తన భర్త అక్కడ గుడారంలో ఉంటే తన పని చేయనిచ్చేవాడు కాదు. ఎందుకంటే ఆయన యాబీన్తో సమాధాన పడ్డాడంట, ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాడు. కానీ ఈమె దేవునికి లోబడింది.
చాలా తెగించి, ప్రాణానికి తెగించి ఆయన చంపడానికి సిద్ధపడింది. ఎందుకు అంటే తన ప్రజలకు, అంటే ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కావాలి. విడుదల కొరకు తన ప్రాణానికి కూడా తెగించడానికి ఆమె ఇష్టపడింది. సో ఈ యుద్ధంలో, ఈ పోరాటంలో ఇద్దరు స్త్రీల ద్వారా దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఒకటి దెబోరా అయితే, రెండోది యాయేలు. యాయేలుని బట్టి కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. చాలామంది స్త్రీలు తన భర్తలు మొరటి వాళ్ళుగా ఉన్న నాబేలు యొక్క భార్యను చూస్తాం, నాబాలు యొక్క భార్యను చూస్తాం, అబిగయలు. తను కూడా దావీదుతో సమాధాన పడినట్లుగా చూస్తాము దేవుని విషయంలో. అలాగే నయోమి చూడండి, భర్త మాట విన్నది, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. ఏం జరిగింది? 3 సమాధులు మిగిలాయి. సో భర్త దేవునికి విధేయత చూపించితే మనం భర్తకు లోబడాలి దేవుని విషయంలో. భర్త దేవునికి విధేయత చూపించలేనప్పుడు భార్యగా మనము దేవునికి విధేయత చూపించాలి. ఆమేన్. సో అట్లా చూపించింది కాబట్టి అక్కడ గొప్ప విజయాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారంట? సిసెరాను ఒక స్త్రీ చేతికి అప్పగిస్తే, అసలు యాక్చువల్గా అయితే బారాక్ చంపాలి, కానీ దేవుడు ఛాన్స్ బారాక్కి ఇవ్వలా. ఈమె చాలా కసిగా ఇశ్రాయేలు ప్రజలకు విజయం కావాలనే ఆశతో ఎదురు చూస్తూ ఉంది. సో ఛాన్స్ దొరికింది, టక్కుమని వేసేసింది అంతే, చంపేసింది అంతే. అది కూడా చూడండి, ఈమె దగ్గర ఏమీ కత్తులు కటారాలు లేవు. గుడారంలో ఉంది, ఆ గుడారం మేకు తీసిందంట, ఒక సుత్తి పట్టుకుందంట. డీప్ స్లీప్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి కణతలో అంటే తలలో, ఈ స్పాట్లో అనమాట, సుత్తి పెట్టిందంట, మేకు పెట్టి కొట్టేసిందంట అంతే. అసలు ఈ స్పాట్లో లెగిసి నన్ను పట్టుకొని చంపేస్తే ఏంటి పరిస్థితి? అమ్మో నా ప్రాణం పోతుంది కదా అని కూడా ఆమె ఆలోచించలే. ఎందుకు ఆమె అంత తెగించిందంటే అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇస్తానన్నారు. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి దేవుని సన్నిధిలో ఆమె ధైర్యంగా పనిచేయగలిగింది. ఆమేన్. ఈరోజు మనము ఈ ఇద్దరు స్త్రీల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనము దేవునికి లోబడే వ్యక్తులమైతే దేవుడు ఖచ్చితంగా మనకు విజయాన్ని ఇస్తారు. ఆ ఇశ్రాయేలు విజయము సిసెరాకి చంపిన ఆ గొప్ప ఘనత బారాకుకి దక్కలేదు, కానీ యాయేలుకి దక్కింది. ఆమేన్. సో ఈ యాయేలు ఏం చేసిందంట? అతని ఫస్ట్ నమ్మించింది, మంచిగా నమ్మించింది. మీరు లోపలికి రండి, మీరు పడుకోండి, నేను ఎవ్వరికి చెప్పను అని. ఎందుకు అలా చేసింది అంటే వాళ్ళ భయంకరమైన బానిసత్వం వీళ్ళని చాలా స్ట్రగుల్ చేస్తూ వచ్చారు. అవన్నీ చూసి వీళ్ళ హృదయంలో భారం వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కావాలి అని. సో వీళ్ళు ప్రాణాలకు తెగించి ఆ యుద్ధ భూమిలో దెబోరా దిగింది. ఆ యుద్ధంలో యాయేలు కూడా దేవుని సన్నిధిలో పని చేస్తూ వచ్చింది. ఈరోజు మనం కూడా ఒక యుద్ధ రంగంలోనే ఉన్నాం. ఈ ఓవరాల్ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం కూడా ఒక యుద్ధంలోనే ఉన్నాం. ఏంటా యుద్ధం? ఎఫెసీ పత్రికలో చెప్తారు పౌల్ గారు, మనము చీకటి అంధకార సాతాను శక్తులతో మనము ఎల్లప్పుడూ పోరాడుతున్నాం. ఆమేన్. అది ఎల్లప్పుడూ పోరాటమే. అయితే ఈ పోరాటంలో మనము యుద్ధంలో గెలవాలి అంటే దెబోరా వలె మనము దేవుని సన్నిధిలో ఆయన మాట పట్టుకోవాలి. ఆయన ఇచ్చిన సెలవిచ్చిన వాక్కును పట్టుకోవాలి. వాక్కును పట్టుకున్నాక, అమ్మో నాకు భయం, నేను యుద్ధంలోకి దిగను, నేను రాను, నువ్వు వెళ్ళి చేసుకొచ్చే అని చెప్పి ఇంకొకరికి పురమాయించడం కాదు, మనము కూడా ముందు నిలవబడాలి. యుద్ధంలో ముందు నిలబడేవాడికి చాలా పోరాటం ఉంటుంది, చాలా పోరాటం ఉంటుంది. సో ఈ గ్రూప్స్ ఈజీగా ఫామ్ అయిపోయింది, ఏదో నార్మల్గా జరిగిపోతుందని చాలామంది అనుకుంటారు. స్క్రీన్ ముందున్నది చూస్తే అలాగే అనిపిస్తుంది. స్క్రీన్ బిహైండ్ చాలా పోరాటాలు ఉంటాయి. సో ఎప్పుడు ప్రతిసారి ఫాస్టింగ్ ప్రేయర్స్ అనగానే ఫస్ట్ నాకే స్టార్ట్ అయింది యుద్ధాలు, పోరాటాలు. ఫస్ట్ నేనే పోరాడాల్సి వస్తుంది. కానీ ప్రభుకు స్తోత్రం, దేవుని వాక్యం అనే ఖడ్గంతో వాటిని జయించడానికి దేవుడు చాలా సహాయం. ఒక విధంగా జయించానంటే ఇంకొక విధంగా వస్తూ ఉంటుంది. ఏదో ఒక రీతిగా సాతాను నన్ను డిస్టర్బ్ చేయాలని ఎప్పుడు, నన్నే కాదు ఎవ్వరు నిలవబడినా, దేవుని యొక్క సన్నిధిలో ఎవ్వరు నిలవబడినా వాళ్ళకి చాలా పోరాటాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి. అయినప్పటికీ విజయం మనదే. ఆమేన్. మనం భయపడాల్సిన అవసరం లేదు. దెబోరా జీవిత చరిత్ర నుంచి దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, యుద్ధానికి భయపడి ఆగిపోయే వ్యక్తులుగా ఉండడానికి వీల్లేదు.
మనకి దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకొని సాతానుతో అనునిత్యము పోరాడే వ్యక్తులుగా ఉండాలి. నిరంతరము పోరాడే వ్యక్తులుగా ఉండాలి. ఈ ఒక రోజు అయిపోయింది, ఒక యుద్ధం అయిపోయింది, అమ్మయ్య అనుకుంటే ఒక సంవత్సరం మొత్తం దేవుడు యుద్ధాల పోరాటాల గురించి మనకి ఏమిచ్చారు? వాగ్దానమే ఇచ్చేశారు. ఆ సంవత్సరం అంతా ఎన్ని పోరాటాలు అంటే అన్ని పోరాటాలు వచ్చినాయి. అయినా లాస్ట్కి ఈ విజయం ఎవరికి వచ్చింది? మనకే వచ్చింది. ప్రైజ్ గాడ్. కాబట్టి ఈ స్టోరీ నుంచి మనకి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒక యాయేలు లాగా, ఒక దెబోరా లాగా నువ్వు నిలవబడగలుగుతున్నావా? ఒక యాయేలు వలె, అంటే తన ప్రాణానికి సహితము లెక్క చేయకుండా ఆమె తెగువ చూపించిన స్త్రీగా మనకి కనబడతా ఉంది. సో తర్వాత బారాకు వస్తారు. బారాకుని తీసుకుని వచ్చి ఆమె చెప్తుంది, నువ్వు ఎవరినైతే వెతుకుతున్నావో అతను ఇక్కడ ఉన్నాడు అని తీసుకొచ్చి చనిపోయిన సిసెరాని చూపిస్తుంది. మీ తర్వాత చదువుకోండి 22, 23, 24 వచనాల్లో యాబీని కూడా చనిపోయేంత వరకు దేవుడు వీళ్ళని హెచ్చించుకుంటూ వెళ్ళాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నారు కాబట్టి గొప్ప విజయం ఈ యుద్ధంలో వచ్చిందంట. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక ఆడవాళ్ళం కదా, మనం ఏం చేయగలుగుతాం? అబ్బాయిలు అయితే, అంటే బారాకు లాంటి వాళ్ళు అయితే, ఒక ఒట్నియల్ లాంటి వాళ్ళు అయితే, ఒక గిద్యోన్ లాంటి వాళ్ళు అయితే మంచిగా చేస్తారు ఫైట్. మనం ఏం చేస్తాం? మనం ఇంట్లో కూర్చునే వాళ్ళం, మనకి ఏం తెలుసు అని చాలామంది లైట్గా తీసుకుంటారు. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. కానీ మనలో ఉన్న కెపాసిటీ ఎవరికి తెలుసు అంటే సాతానికి బాగా తెలుసు. సాతానికి బాగా తెలుసు. వాడు మనల్ని కరెక్ట్గా ఎస్టిమేట్ చేస్తాడు. సో మనం ఎప్పుడైతే ఆ వృక్షం క్రింద కూర్చోవడం, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అక్కడ మోకరించి ఆయన సన్నిధిలో, ఏలియా అంటారు కదా, నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నాను అంటారు ఆయన. మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం మొదలు పెడితే, స్థిరంగా ఉండడం మొదలు పెడితే, ప్రార్థనలో పట్టుదల కలిగి, వాక్యం యందు ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం నిలవబడతాం, మనకిచ్చిన బాధ్యతలన్నింటిలో నమ్మకస్తులుగా ఉంటామో, దేవుడు మనల్ని నిలవబెట్టి గొప్ప యుద్ధాలు చేస్తారు, విజయం ఆయన ఇస్తారు. మనమేం పోరాడాల్సిన అవసరం లేదు, జస్ట్ నిలబడితే చాలు. దావీదు జస్ట్ నిలవబడ్డాడు అంతే కదా. ఆయన ఏం పెద్ద పోరాటం చేస్తారో, ఒక్క రాయి తీసుకుని కొట్టాడు అంతే. అంత గొప్ప గొలియాత్ ఒక్క రాయికి పడిపోతారని అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? దావీదు గారిలో విశ్వాసం ఉంది, దావీదుని పక్కన పెట్టండి. చూస్తున్న సైన్యం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఒక్క రాయికి గొలియాత్ పడిపోతాడు అని సౌలు కానీ వాళ్ళ అన్నలు కానీ ఎవరైనా అనుకున్నారా? ఎవ్వరు అనుకోలేదు. నిలవబడ్డాడు దేవుని సన్నిధిలో, యుద్ధం యెహోవాదే అని. ఆయన ఒకే ఒక రాయితో పడగొట్టగలిగాడు. అంటే ఈరోజు మనము నిలవబడాలి. ఎలా నిలబడాలి? దేవుని వాక్యం అనే ఖడ్గంతో నిలవబడాలి. అప్పుడు మనకి ప్రతి యుద్ధంలో, ప్రతి పోరాటంలో దేవుడు విజయాన్ని ఇస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. 5వ అధ్యాయం మొత్తం కూడా మనకేం కనబడుతుందంటే, వీళ్ళకి వచ్చిన ఈ గొప్ప విజయానికి వాళ్ళు పాడిన పాట అసలు ఎంత గొప్ప విషయం చూడండి. ఒక చాప్టర్ మొత్తం ఏం చేశారంట? పాట పాడారంట. బారాకు దెబోరా కలిసి పాడిన సాంగ్ 5వ అధ్యాయం మొత్తం. ఒక దెబోరా చరిత్ర మొత్తం రాయడానికి 4వ అధ్యాయం పరిశుద్ధాత్మని యూజ్ చేసుకుంటే, దెబోరా వచ్చిన ఈ విజయాన్ని బట్టి కృతజ్ఞతతో పాడిన పాటకు ఒక అధ్యాయం ఇచ్చారు. ఎంత గొప్ప విషయం! జీవ గ్రంథంలో ఆమె గురించి రాయబడడం అంటే అసలు నార్మల్ విషయం అయితే కాదు. ఆమె పాడిన పాటే లిఖించబడింది. ఈ పాటలో కూడా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అయితే దేవుని చిత్తం అయితే రేపటి దినాన్ని మనం దాన్ని చూద్దాము. ఈ సాంగ్ గురించిన డీటెయిల్స్ మనం చూద్దాము రేపటి దినాన్న. సో ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటి అంటే, దెబోరా ఒక భార్య, దెబోరా ఒక తల్లి, దెబోరా ఒక ప్రవక్తిని, దెబోరా ఒక న్యాయాధిపతి. సో దెబోరా ఒక తేనెటీగ. ఆమేన్. ఇన్ని గుణ లక్షణాలు ఆమెలో ఉన్నాయి. ఇవన్నింటినీ మనం నేర్చుకున్నాం. ఈరోజు ఆ గుణ లక్షణాల్లో ఏవి మనలో ఉన్నాయి? మనలో ఎన్ని ఉన్నాయి? చెక్ చేసుకుందాం ఒకసారి. ఎన్ని లక్షణాలు ఉన్నాయి, ఎన్ని లక్షణాలు లేవు? లేనివి పొందుకోవడానికి దేవుణ్ణి అడుగుదాం. ఉన్న వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసుకుని దేవుని సన్నిధిలో వాడబడడానికి ఇష్టపడదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.